హాయ్ హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్, మీరు చూస్తున్నారు రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ రోజు అయితే నేను మళ్ళీ మంచి ప్రదేశానికి అయితే వచ్చేసానండి. ఆ ప్రదేశం ఏంటంటే పాండిచ్చేరి గవర్నమెంట్కి సంబంధించిన యానం అయితే వచ్చానండి. ఈ యానం అయితే గోదావరిలో చక్కగా ఒడ్డున కూర్చొని ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాను. అలాగే గోదావరి లోపలికి వెళ్ళి చూడడానికి చక్కగా బోటింగ్ కూడా ఉందంట ఇక్కడ. ఆ బోట్ ఎక్కి మనం గోదావరి లోపలికి వెళ్ళి అయితే ప్రదేశాలన్నీ చూడొచ్చంట. నేనైతే బోట్ ఎక్కి వెళ్ళడానికి అయితే నేను ఎంజాయ్ చేయడానికి అయితే నేను ఈ యానం దగ్గరికి అయితే వచ్చాను. నేను ఎంజాయ్ చేస్తూ మీకైతే వీడియో ద్వారా మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయితే ఫైనల్ గా మనమైతే యానం రీచ్ అయిపోయాం. స్వాగతం సుస్వాగతం యానం. అదిగోండి బోర్డు కనిపిస్తుంది కదా. మనమైతే యానం సెంటర్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ కార్ వస్తుంది కదా. ఈ కార్ వచ్చేసి మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. మనం రైట్ సైడ్కి వెళ్తే లోపలికి సిటీ అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ చూస్తున్నారు కదా రాజీవ్ బీచ్ వే. అంటే ఈ లోపలికి వెళ్తే మనకి గోదావరి ఒడ్డున పుష్కర్ ఘాట్ అలాగే చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ బీచ్ వే అని ఉంటుంది. మన బీచ్ వేకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి స్ట్రైట్కి వెళ్ళిపోతే మన గోదావరి ఒడ్డున బీచ్ వే అయితే ఉంటుందంట. ఆ బీచ్ వే చూస్తూ మనం అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంట. ఈ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ చాలా లైటింగ్ అయితే వేశారు. ఈ లైటింగ్ అంతా కూడా సాయంత్రం నైట్ అయిన తర్వాత అయితే చాలా కలర్ఫుల్గా అయితే వెలుగుతుందంట. నైట్ వచ్చి చూడడానికి అయితే చాలా బాగుంటుందంట. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా లైటింగ్ అయితే వేశారు. ఇది ఇక్కడ నుండి చూడండి కనిపిస్తుంది మనకు రోడ్డు పక్కన లైటింగ్ చాలా డిజైన్గా చాలా అందంగా అయితే కనపడుతుందంట. నైట్ టైం చూసే వాళ్ళకి అయితే బాగుంటుందంట. సాయంత్రం పూట చాలా మంది అయితే వస్తారండి ఇక్కడికి. ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగం ఒకటి ఉంది. ఈ శివలింగం పైన రెండు గజేంద్రులు అయితే ఉన్నాయి. గజేంద్రులు శివలింగానికి వాటర్తో అభిషేకం చేస్తున్నట్టు పైనుంచి తొండాల నుంచి అయితే వాటర్ అయితే పడుతున్నాయి. చక్కగా పైనుంచి వాటర్ పడుతుంటే ఆ వాటర్ పడే ఫ్లోని చూస్తూ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా గోదావరి పుష్కర స్నాన ఘట్టం. ఇది 2003లో కట్టారంట ఈ స్తూపాన్ని. ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు కట్టారంట. అది ఇక్కడ స్నానఘట్టం కింద ఉంచారు. ఇక్కడైతే స్నానం చేయడానికి చాలా బాగుంటుందంట. ఇక్కడ ఈ గోదావరి ఒడ్డంతా చేయకుండా ఇక్కడ మాత్రమే చేసేలాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఈ గోదావరి లోపలికి వెళ్ళిపోకుండా చుట్టూరు రేలింగ్ అది ఏర్పాటు చేసి పైనుంచి పైపులు కూడా పెట్టారు. ఆ పైపుల ద్వారా కూడా వాటర్ వస్తాయంట మనకి. ఆ పైపుల నుంచి షవర్లా పడుతుంటే శుభ్రంగా స్నానం అది చేయడానికి అయితే చాలా ఈజీగా శుభ్రంగా ఉంటుందని ఆ వాటర్ పైపులు కూడా ఏర్పాటు చేశారంట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పడవలు ఇవి చిన్న చిన్న పడవలు ఇవి ఓన్లీ గోదావరిలో ఆటాడే పడవలు ఈ పడవల్లో మత్స్యకారులు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వల్ల వచ్చేస్తారు మళ్ళీ వెనక్కి. ఇవి ఓన్లీ గోదావరిలో ఆటాడతారు. ఎందుకంటే చిన్న పడవలు కాబట్టి సముద్రంలోకి వెళ్తే కెరటాలకి తిరగబడిపోతాయంట. అందుకే సముద్రం ఒడ్డు వరకు వెళ్ళి వెనక్కి అయితే వచ్చేస్తారంట. ఈ పడవల్లో చాలామంది వెళ్తారంట. పొద్దున్నే వెళ్ళి సాయంత్రం కాలం వచ్చేస్తారంట. గోదావరిలో మొత్తం అన్ని పడవలే ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు చూస్తున్నారు కదా. బార్ని ఉన్నాయి మొత్తం పడవలు. అలాగే ఇక్కడ ఉంది కదా ఇది షిప్ మాదిరి కట్టారు. ఇది ఏంటో అనుకున్నాను నేను. షిప్లా కనిపిస్తుంది ఏంటో అనుకుంటే ఇది షిప్ కాదు. ఇది మసీద్. మసీదుని షిప్ మోడల్ కట్టారు. షిప్ మోడల్ కట్టి పైన చిన్న లైట్ అది అరేంజ్ చేసి లైట్ హౌస్లో కూడా ఉంది. ఇది చక్క పైన లైట్ కూడా అరేంజ్ చేసే చక్క కనపడుతుంది. ఇది ఫ్రంట్ నుంచి చూస్తే మీకు చూస్తున్నారు కదా. ఫ్రంట్ నుంచి చూస్తే పెద్ద పడవలా కనపడుతుంది. ఈ పడవలా కనిపించేదే ఇది 786 అని ఉంది కదా ఎదర. ఇది ముస్లింలకు సంబంధించిన మసీద్ కాబట్టి ఎదర 786 అని సింబల్ వేశారు. ఇది చూడడానికి మాత్రం బయట నుంచే చూడాలి. ఇది లోపలికి వెళ్ళనివ్వట్లేదు. లోపలికి వెళ్ళడానికి అయితే గేట్స్ వేసేసి మూసేసారు. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. ఇది చాలా బాగుంది చూడడానికి. కాకపోతే మీకు ఫోటోలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఎండ ఎదురొచ్చేస్తుంది. అలాగే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అని బోటింగ్ కూడా ఉంది. మోటార్ బోటు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి టెంపుల్ వారధి ఐలాండ్ అండ్ 1 అవర్కి ఎంత అవుతుంది, మోటార్ బోట్కి ఈచ్ వన్ ఎంత, 4 మెంబర్స్కి ఎంత అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. మీరు దేనికి వెళ్ళాలో చూసుకుని బోట్లో అయితే టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి. మేమైతే మామూలుగా నార్మల్ బోట్కి 100 రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్తున్నాము. నేను మా అబ్బాయి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ అందరికీ కూడా జాకెట్లు అది వేస్తున్నారు, లైఫ్ జాకెట్లు. ఇక్కడ నాకు లైఫ్ జాకెట్ వేశారు. నేను కూడా వెళ్తున్నాను కాబట్టి లైఫ్ జాకెట్ వేస్తున్నారు. అలాగే మా అబ్బాయికి కూడా లైఫ్ జాకెట్ వేస్తున్నారు.
లైఫ్ జాకెట్ బోట్లో వెళ్తున్నాం కాబట్టి లైఫ్ జాకెట్స్ కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే వేసి లైఫ్ జాకెట్ని టైట్ కడుతున్నారు. ఎందుకంటే గమ్ముని లైఫ్ జాకెట్ ఉంటే సేఫ్ కాబట్టి లైఫ్ జాకెట్ అయితే మనకి కంపల్సరీ కట్టుకోవాలని అయితే వాళ్ళే వేస్తున్నారు. మా అబ్బాయి అయితే చాలా ఆనందంగా ఉన్నాడు లోపల బోటింగ్కి వెళ్తున్నామని. నేను రావద్దు నువ్వు చిన్నవాడు కదా అన్నాను, అయినా సరే వినకుండా మారం చేసి నాతో అయితే పట్టి వచ్చాడు. మేమైతే లోపలికి వెళ్తున్నాం బోట్ ఎక్కడానికి. అదిగో బోట్ ఎక్కడానికి ఎదురైతే ప్లాట్ఫామ్ లాగా ఇంకో బోట్ అరేంజ్ చేశారు. ఆ బోట్ మీద ఎక్కి లోపలికైతే బోట్ అయితే ఎక్కడానికి ఇక్కడ ఒడ్డున ఏర్పాటు చేశారు. మేమైతే బోట్ అయితే ఎక్కేస్తున్నాము. లోపలికి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం. మరి ఇదిగోండి మొత్తం బోట్ అందరూ కూడా ఎక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం అందరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించి అటుపక్క ఇటుపక్క కూర్చొని అందరూ కూడా చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు. డ్రైవర్ గారు అయితే ఇంజిన్ స్టార్ట్ చేశారు. మొత్తానికి మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి వాళ్ళు మనకి ఎదురైతే బోట్ వచ్చింది, వెళ్ళిన వాళ్ళు వచ్చారు. మనకి బాయ్ బాయ్ చెప్తున్నారు. అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వెళ్ళండి అని అయితే బాయ్ బాయ్ అంటున్నారు. అదిగోండి ఒడ్డుకి చూడండి మొత్తం అందరూ కూడా ఎలా కనపెడుతున్నారు చక్క. అదిగోండి మనం వచ్చిన దారి అది. చక్క ఒడ్డు నుండి చూస్తుంటే చాలా ఆనందంగా చక్క అందంగా కనపడుతుంది. బోట్ అయితే ఎదురుకే చాలా స్పీడ్గా వెళ్తుంది. మాకు ఎదురు వచ్చేస్తుంది ఇది. అదిగోండి మనకు అందరు చూసాం కదా శివలింగాన్ని. ఆ శివలింగం ఇక్కడికి మన గోదావరిలోకి ఎంత అందంగా కనపడుతుంది చూడండి. ఇందాక అయితే మనకి ఎదురండి వచ్చి సరిగ్గా కనిపించలేదు. ఏనుగులు చక్క పైనుంచి వాటర్ అయితే శివలింగం మేము పడేలాగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్. అది కూడా మన పడవ వెళ్తుంది, మన బోట్ అయితే వెళ్తుంది ఎదురుకి. అది కూడా ఎదురు మనకి ఇది ఇప్పుడైతే ఎదురు ఇది వాటర్ మనకి బోట్కి ఎదురు వస్తుంది. అందుకే అల్లలాగా పైకి లేగుతుంది బోటు. చక్కగా సరదాగా ఉంది బోటింగ్. చూడండి చుట్టూ చూడండి చక్క ఎంత ఆనందంగా ఉందో. నాకైతే అసలు ఒడ్డు ఎక్కడ కనిపించట్లేదు, చాలా చిన్న కనిపిస్తుంది. అదిగోండి అటుపక్క ఇటుపక్క చుట్టూ చూస్తే ఒడ్డు గోదావరి అయితే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మామూలుగా తుఫాన్ కానీ ఏదన్నా గాలి ఎక్కువ వస్తే కనుక ఈ గోదావరిలో చాలా అలజడైతే లేచిపోతుందంట. ఇదిగోండి నేనైతే సరదాగా నీటిలో వాటర్తో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా చేతితో ఆడిస్తూ అలల్ని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, చక్కగా సరదాగా ఉంది. నాకు చల్లగా ఉన్నాయి నీళ్ళు, చాలా చల్లగా అంటే చల్లగా ఉన్నాయి. ఇదిగోండి మనకి వెళ్ళి మనకి మన ముందు ఒక బోట్ వెళ్ళింది. ఆ బోటు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఆ బోట్లో కూడా చాలా మంది ఉన్నారు. మన బోటు మీద ఆ బోట్ చాలా అందంగా ఉంది. మాకైతే ఎదుర గ్లాస్ లేదు, దానికైతే చుట్టూ గ్లాస్ ఉంది, మాకైతే పక్కన ఉంది. ఫైనల్గా మనమైతే బోటు చివరికైతే వెళ్ళి వెనక్కి వచ్చేస్తాము. అక్కడ కనిపిస్తుంది కదా కూలిపోయి, అదైతే రెస్టారెంట్ అంట. ఇది వరకు ఇక్కడ రెస్టారెంట్ కట్టారంట. మొన్న వచ్చిన లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్కి ఆ రెస్టారెంట్ అయితే పడిపోయిందంట. పడిపోయిన దగ్గర నుండి ఆ రెస్టారెంట్లో ఏమీ లేదంట. ఆ రెస్టారెంట్కి తీసుకెళ్ళి చక్కగా అక్కడ ఏమన్నా తినాలంటే కనుక రెస్టారెంట్లో దించి కాసేపు తీసుకొచ్చేవారంట. అది కూడా బోట్ వెళ్తుంది, వేటకి వెళ్తున్నారు గోదావరి మధ్యలో వచ్చి. ఇదంతా కూడా గోదావరి ఒడ్డు నిన్న చూసాం కదండి మనం పడవలు. ఆ పడవలు అవి మనం వచ్చిన గోదావరి ఒడ్డుకైతే వచ్చేస్తాం. తిరిగి వెనక్కి తింటున్నాం, దగ్గరలోకి అయితే వచ్చేసాం. అలాగే చాలా మంది అయితే ఉన్నారు. అసలు ఎక్సైటెడ్గా ఉందంట బోటింగ్కి వెళ్ళడానికి. మీరైతే వచ్చినప్పుడు అయితే బోటింగ్ అయితే మిస్ అవ్వకండి. సరదాగా కాసేపు అండి, ఏముందండి, సరదాగా గోదావరిలో అలా తిరిగి వస్తే చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి ఇది బోట్ చూశారు కదా, ఓన్లీ కర్రతోనే తోసుకెళ్తున్నారు. దీన్ని ఇంజిన్ స్టార్ట్ చేయకుండా కర్రతో తోసుకెళ్తున్నారు. ఫైనల్గా ఒడ్డుకైతే వచ్చేసాము. బోట్ దిగిపోయి మళ్ళీ ఎవరికి నడుచుకుంటూ వెళ్తున్నాను రోడ్డు అంతా. అది కూడా చూస్తున్నారు కదా మన బ్రిడ్జ్, అది బస్సులు వెళ్ళే బ్రిడ్జ్, యానం బ్రిడ్జ్ అది. ఆ యానం బ్రిడ్జ్ చూసారా ఎక్కడి నుంచి ఎలా కనపడుతుందో, ఎంత నీట్ కనపడుతుందో. చాలా లాంగ్ అయితే ఉంది కదా. అది ఇంచుమించు ఆ బ్రిడ్జ్ మీద రావడానికి 5 minutes టైం అయితే పట్టింది. ఆ బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్ ఇక్కడది, యానం బ్రిడ్జ్. అది చూస్తున్నారు కదా, అది మన జీసస్ స్టాచ్యూ. అంత పెద్ద స్టాచ్యూ ఉందంటే చాలా పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ. అది కనిపిస్తుంది సరిగా, ఎందుకంటే ఈ మనకి ఎదురండి వచ్చేస్తుంది. దానికోసం అయితే ఈ జీసస్ ఫోటో సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే ఆ విగ్రహం కూడా వైట్ కలర్లో ఉంది, అది కనిపించట్లేదు. ఇక్కడ చూసారు, ఇక్కడ గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ గార్డెన్ అంతా కూడా చక్కగా బంతి పూలతో నిండిపోయి ఉంది. చాలా అందంగా అయితే ఉంది గార్డెన్. కాకపోతే లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు గార్డెన్లోకి చూడడానికి. ఇక్కడ యానం వచ్చిన వాళ్ళైతే ఈ గార్డెన్ కూడా బయట నుండి చూడండి,
లోపలికి వెళ్ళిస్తే కనుక వెళ్ళనివ్వండి. ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్ళనివ్వట్లేదు, అందుకే నేనైతే లోపలికి వెళ్ళి తీయలేదు. ఈ యానం మొత్తం చూడడానికైతే చాలా ఆనందంగా, సంతోషంగా, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది యానం. మీరైతే మిస్ అవ్వకండి, తప్పకుండా యానం వచ్చి అయితే మీరు దీన్ని అయితే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మీరు ఏమైనా ప్రదేశాలు కానీ ఏమన్నా టూర్స్ కానీ చూడాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కువ మంది ఏ ప్రదేశాన్ని అయితే కామెంట్ చేస్తారో ఆ ప్రదేశాన్ని అయితే మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.